యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి భారత్ పాక్. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే భారత్ సైలెంట్గా వర్క్ చేసుకుపోతోంది. ఇప్పటికే సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. టార్గెట్స్ టైం డిసైడ్ చేసుకునే అధికారం సైన్యానికే ఇచ్చారు. భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాటుగా ఈడబ్ల్యూ వ్యవస్థను రంగంలోకి దించుతుంటే పాక్ మాత్రం నేల చూపులు చూస్తోంది. చైనా అండ చూసుకుని పనికిమాలిన లెక్కలేసుకుంటోంది. యుద్ధమే జరిగితే పాక్ వారం రోజులైనా తట్టుకుని నిలబడగలదా? చైనా ఎంతవరకు పాక్కు సపోర్ట్ చేస్తుంది? పాక్ చైనా సపోర్ట్ చేస్తే ఉగ్రవాదానికి మద్దతు పలికినట్లు కాదా? భారత్ పాక్ ఉద్రిక్తతలపై స్పెషల్ స్టోరీ. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో రెండు దేశాలు రక్షణాత్మక చర్యలు ముమ్మరం చేశాయి. రెండు దేశాలు ఎల్ఓసి వెంబడి ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను రంగంలోకి దించుతున్నాయి. ప్రత్యర్థి కదలికలపై కన్నేసి ఉంచడం, జీపీఎస్ వంటి ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థల సేవలను అందకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈడబ్ల్యూ వ్యవస్థలో భారత్దే పైచేయి. ఈడబ్ల్యూ వ్యవస్థలపై భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. దేశీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భిన్న రకాల సాధనాలు అభివృద్ధి చేసింది. ఫలితంగా పాకిస్తాన్తో పోలిస్తే భారత వద్ద సంఖ్య, నాణ్యత పరంగా మెరుగైన ఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్నాయి. అసలు ఈడబ్ల్యూ వ్యవస్థ అంటే ఏంటి? విద్యుత్ అయస్కాంత తరంగాల సాయంతో శత్రువుల ఎలక్ట్రానిక్ సంకేతాలకు అవరోధం కలిగించడంతో పాటు ఏమార్చేదే ఈడబ్ల్యూ వ్యవస్థ. స్వీయ సాధన సంపత్తిని రక్షించుకోవడం వంటి చర్యలకు ఉపయోగించే వ్యవస్థలు, పరిజ్ఞానాన్ని ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థగా పేర్కొంటారు. దీనికి విమానాలు, నౌకలు, వాహనాలపై ఏర్పాటు చేయొచ్చు. వీటిలో రాడార్లు, ట్రాన్స్మీటర్లు, యాంటెనాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ సాధనాలు ఉంటాయి. శత్రువుల కదలికలను గుర్తించడంలో ఇవి కళ్ళు, చెవుల్లా పనిచేస్తాయి. ఈడబ్ల్యూ వ్యవస్థ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. శత్రు వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను గుర్తించడం, వాటి ఆధారంగా ముప్పులపై హెచ్చరికలు చేస్తుంది. అంతేకాదు, మన భూభాగం, ఆయుధ వ్యవస్థల దిశగా వస్తున్న శత్రు క్షిపణులను గుర్తించి హెచ్చరిస్తుంది. శత్రు రాడార్లు, కమ్యూనికేషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థల పనితీరును దెబ్బతీసేలా వాటిని జామ్ చేస్తాయి. జీపీఎస్, గ్లోనాస్, భారత నావిక్ వంటి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ నుంచి అందే సంకేతాలను అడ్డుకోవడమే ఇందులో భాగమే. శత్రు క్షిపణులు, రాడార్ వ్యవస్థలను ఏమార్చడానికి యుద్ధ విమానాల్లోని ఈడబ్ల్యూ వ్యవస్థలు అల్యూమినియం, జింక్ లోహపు భాగాలను వెదజల్లుతాయి. వాటిని ఓ విమానంలా భ్రమింపజేస్తాయి. తద్వారా క్షిపణులు, రాడార్లను దారి మళ్లిస్తాయి. నకిలీ రాడార్ సంకేతాలు, కమ్యూనికేషన్లను వెలువరించడం ద్వారా శత్రువులను బోల్తా కొట్టిస్తాయి. శత్రువుల ఎలక్ట్రానిక్ సంకేతాలను విశ్లేషించి నిఘా సమాచారాన్ని సేకరిస్తాయి. సంయుక్త అనే ఈడబ్ల్యూ వ్యవస్థను డిఆర్డీఓ డెవలప్ చేసింది. ఇది సంచార సమీకృత ఈడబ్ల్యూ వ్యవస్థ. 1.5 మెగాహెర్ట్జ్ నుంచి 40 మెగాహెర్ట్జ్ మధ్య ఉన్న పౌనపుణ్య శ్రేణిలో శత్రువుల సంకేతాలను అడ్డుకోవడం, వాటి దిశను కనుగోవడం వంటివి చేస్తాయి. దీని పరిధి 150 నుంచి 200 కిలోమీటర్లు. హిమశక్తి భారత అభివృద్ధి చేసిన అత్యాధునిక వ్యవస్థ ఇది. జామింగ్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇక స్పెకార్ట్ అనేది అత్యంత కీలకం. రఫేల్ యుద్ధ విమానాల్లో వీటిని అమర్చారు. ఇవి గగనతలంలో ఈడబ్ల్యూ సేవలు అందిస్తాయి. ఐఎన్ఎస్ సూరత్ వంటి భారత యుద్ధ నౌకల్లో శక్తి వంటి అధునాతన ఈడబ్ల్యూ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇవి సముద్రంలో క్షిపణికి మార్గనిర్దేశం చేసే వ్యవస్థలను అడ్డుకుంటాయి. భారత్ దగ్గరున్న మరో భయంకర ఎలక్ట్రానిక్ ఆయుధం కాలి. ఇది శక్తివంతమైన ఎలక్ట్రానిక్ పుంజాలను వెదజల్లుతుంది. ఈడబ్ల్యూ వ్యవస్థలో భారత్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు పాక్, చైనా, పలు పశ్చిమ దేశాల నుంచి ఈ సాధన సంపత్తిని సమకూర్చుకుంది. అందులో DWL-002, జెర్బ్, KLJ-7 వంటివి ఉన్నాయి. DWL-002ను నియంత్రణ రేఖకు చేరువలో రావల్పిండి వంటి కీలక వైమానిక స్థావరాల్లో మోహరించారు. జెర్బ్ను సముద్ర రక్షణ కోసం వాడుకుంటున్నారు. KLJ-07ని JF-17 వంటి యుద్ధ విమానాల్లో ఉపయోగిస్తుంది. భారత స్పెక్టార్తో పోలిస్తే దీని సామర్థ్యం అంతంత మాత్రమే. చైనా అండ ఉందని పాక్ ఎగిరెగిరి పెడితే నష్టపోవడం ఖాయం. ఎందుకంటే భారత్కు అత్యంత వ్యూహాత్మక భారీ సైనిక వ్యవస్థ ఉంది. భారత్తో పోల్చుకుంటే పాక్ జుజుబీ అన్నమాట. ఇప్పుడు ప్రధాని మోదీ చాలా సీరియస్గా ఉన్నారు. పాక్కు గుణపాఠం చెప్పాలని, భవిష్యత్తులో భారత్ వైపు చూడకుండా చేయాలని యావత్ భారతం కోరుకుంటుంది.